Hi and welcome to English Grammar in Use by Raymond Murphy's video series. As a part of this, we are going to learn Unit-2 of this particular book. So, ఈరోజు మనము Unit-2 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. So, those who haven't seen Unit-1, I have given the link in the description below. You watch that video first, Unit-1 video, and come back to this video so that you would understand this video in a better manner. మొదటి వీడియో చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇవ్వడం జరిగింది. అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకెక్కువ బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో Unit-2 టైటిల్ వచ్చేసి మనకు ప్రజెంట్ సింపుల్ అన్నమాట. ద స్ట్రక్చర్ మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే I2. దిస్ కన్సిస్ట్ ఆఫ్ 2 pages. ఆన్ ద లెఫ్ట్ సైడ్ వీ హ్యావ్ డిస్క్రిప్షన్ ABCDE. 5 రకాలుగా ఇక్కడ ఈ యూనిట్ గురించి వివరించడం జరిగింది. దాని తర్వాత ఆన్ ద రైట్ సైడ్ వీ హ్యావ్ ది ఎక్సర్సైజెస్, వాటి మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. 2.1, 2.2, 2.3, 2.4, 2.5 5 ఎక్సర్సైజెస్ ఇవ్వడం ఇక్కడ జరిగింది. సో ఫస్ట్ వీ విల్ లెర్న్ ద డిస్క్రిప్షన్. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం చదివి అర్థం చేసుకొని దాని తర్వాత ఎక్సర్సైజ్ చేద్దాం. సో ద టైటిల్ ఆఫ్ ద యూనిట్ ఈస్ ప్రజెంట్ సింపుల్. స్ట్రక్చర్ I do, నేను చేస్తాను అనే దాని గురించి నేర్చుకోబోతున్నాం అనమాట. సో లెట్ us see the explanation A. స్టడీ దిస్ ఎగ్జాంపుల్ సిచ్యువేషన్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ ఇచ్చాడు, దాన్ని చూడమంటున్నాడు, అర్థం చేసుకోమంటున్నాడు అనమాట. ఏముంది ఇక్కడ, ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు అనమాట. సో అలెక్స్ ఈజ్ ఏ బస్ డ్రైవర్. ఇతని పేరు అలెక్స్. హీ ఈజ్ ఏ బస్ డ్రైవర్. అతను బస్ డ్రైవర్ అనమాట. బట్ కానీ నౌ హీ ఈజ్ ఇన్ బెడ్ అస్లీప్. ప్రస్తుతం ఆయన బెడ్ మీద నిద్రపోతూ ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ బెడ్ అస్లీప్ అంటే బెడ్ మీద నిద్రపోతూ ఉన్నాడు అని అనమాట. అంటే హీ ఈజ్ నాట్ డ్రైవింగ్ ఎ బస్, హీ ఈజ్ అస్లీప్. ప్రస్తుతం అతను బస్సు తోలడం లేదు, నిద్రపోతూ ఉన్నాడు అనమాట. బట్ హీ డ్రైవ్స్ ఎ బస్ బికాస్ హీ ఈజ్ ఎ బస్ డ్రైవర్. కానీ హీ డ్రైవ్స్ ఏ బస్. ఇక్కడ డ్రైవ్స్ అనేది వర్బ్ అనమాట. అతను బస్ డ్రైవ్ చేస్తాడు, డ్రైవ్స్ ఏ బస్. ఎందుకు బస్ డ్రైవ్ చేస్తాడు? హీ ఈజ్ ఎ బస్ డ్రైవర్. కానీ ప్రస్తుతం బస్ డ్రైవ్ చేస్తున్నాడా? నో. ఏం చేస్తున్నాడు? హీ ఈజ్ అస్లీప్, నిద్రపోతూ ఉన్నాడు. కానీ హీ డ్రైవ్స్ ఏ బస్. అతను చేసే పని, తరచుగా చేసే పని బస్సు డ్రైవ్ చేయడము. అందుకనే హీ డ్రైవ్స్ ఏ బస్ అని అన్నాం అనమాట. ఇక్కడ డ్రైవ్ అనేది మనకు వర్బ్ ఉంది, దానికి ఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇది ఎందుకు యాడ్ చేస్తాము? ఎందుకంటే ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అలా యాడ్ చేస్తాం అనమాట. అదేవిధంగా వర్క్ వర్బ్కు ఎస్ యాడ్ చేసాము, డూ అనే వర్బ్కు ఈఎస్ యాడ్ చేసాము. సో ఇలా ప్రైమరీగా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు మనము వర్బ్స్కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తామని గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం పర్సన్స్ చూస్తే ఐ డ్రైవ్, వీ డ్రైవ్, యూ డ్రైవ్, దే డ్రైవ్. సో ఇలా ఐ డ్రైవ్ అంటే నేను డ్రైవ్ చేస్తాను, వీ డ్రైవ్ అంటే మేము డ్రైవ్ చేస్తాము, యూ డ్రైవ్ అంటే నీవు డ్రైవ్ చేస్తావు, దే డ్రైవ్ అంటే వాళ్ళు డ్రైవ్ చేస్తారు. సో ఇలా మనము ఈ స్ట్రక్చర్ మనం చూడొచ్చు అనమాట. సో ఐ వర్క్ ఎవ్రీ డే, నేను ప్రతిరోజు పనిచేస్తాను. వీ గో టు స్కూల్ ఎవ్రీ డే, మేము ప్రతిరోజు స్కూల్కి వెళ్తాము. సో ఇలా మనకు ప్రజెంట్ సింపుల్లో స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు డ్రైవ్ అనే దానికి ఎస్ యాడ్ చేసాం. ఎందుకు? ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇది ఒక రూల్, అలా యాడ్ చేయాలి. హీ డ్రైవ్స్ ఎ కార్, హీ డ్రైవ్స్ ఎ బస్, హీ వర్క్స్ ఎవ్రీ డే, షీ వర్క్స్ ఎవ్రీ డే, ఇట్ వర్క్స్ ప్రాపర్లీ. సో ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బ్స్కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలనేది అర్థం చేసుకోవాలి. సో ఇలా దీన్ని ఎలాబొరేటివ్గా మనం చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్ బిలో వీ యూజ్ ద ప్రజెంట్ సింపుల్ టు టాక్ అబౌట్ థింగ్స్ ఇన్ జనరల్. వీ యూజ్ ఇట్ టు సే దట్ సంథింగ్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్ ఆర్ రిపీటెడ్లీ ఆర్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ ఇన్ జనరల్. ఏదైనా ఒక విషయం జనరల్గా రిపీటెడ్గా పదే పదే చేస్తున్నట్టయితే అలాంటివన్నీ కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారు. అంటే జనరల్గా ఇవి వాళ్ళ హ్యాబిచువల్ యాక్షన్స్ అనుకోవచ్చు, జనరల్గా వాస్తవాలు ఇవన్నీ. నర్సెస్ లుక్ ఆఫ్టర్ పేషెంట్స్ ఇన్ హాస్పిటల్స్. నర్స్ల పని ఏంటండి?
పేషెంట్స్ను జాగ్రత్తగా చూసుకుంటారనమాట. సో లుక్ ఆఫ్టర్, నర్సెస్ లుక్ ఆఫ్టర్, సో వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు అన్నట్టు అనమాట. ఇది వాస్తవం, జనరల్ ట్రూత్ అనమాట ఇది. ఐ యూజువలీ గో అవే ఎట్ వీకెండ్స్. సో గో అవే, ఐ వచ్చింది కాబట్టి గో వచ్చింది అనమాట. సో ఐ యూజువల్లీ గో అవే ఎట్ వీకెండ్స్, వీకెండ్స్లో నేను బయటికి వెళ్తూ ఉంటాను అన్నట్టు అనమాట. ది ఎర్త్ గోస్ రౌండ్ ద సన్. ఇక్కడ గోస్ అనే వర్బ్ వచ్చింది, గోకు ఈఎస్ యాడ్ చేసాం ఎందుకంటే ఎర్త్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట, ఇట్ అనమాట. సో ది ఎర్త్ గోస్ అరౌండ్ ద సన్, ఇది కూడా జనరల్ ట్రూత్, హ్యాబిచువల్ యాక్షన్తో పాటు జనరల్ ట్రూత్ అనమాట, న్యాచురల్ ట్రూత్. సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్తున్నాం అనమాట. ద కేఫ్ ఓపెన్స్ ఎట్ 7:30 in the morning. ఓపెన్స్ ఎందుకు, కేఫ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట, ఇట్ అనమాట. సో ఇట్ ఈజ్ ఆల్సో రెగ్యులర్ యాక్టివిటీ. సో ఓపెన్స్ అని అన్నాం అనమాట. ఇక నార్మల్గా మనము ఎప్పుడైనా ఐ వర్క్ బట్ హీ వర్క్స్ అని అనాలి. హీ ఎందుకు అనాలి వర్క్స్ అని, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. యూ గో బట్ ఇట్ గోస్, ఇట్ గోస్ ఎందుకు ఇక్కడ, ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. అదేవిధంగా దే టీచ్ బట్ మై సిస్టర్ టీచర్స్. అదేవిధంగా ఐ హ్యావ్ బట్ హీ హ్యాస్. సో ఇలా మనం చూసినట్టయితే వర్క్స్గా మారుతుంది థర్డ్ పర్సన్ సింగులర్కు, గోస్గా మారుతుంది థర్డ్ పర్సన్ సింగులర్కు. మరి ఎస్ ఎప్పుడు యాడ్ చేయాలా, ఈఎస్ ఎప్పుడు యాడ్ చేయాలంటే ఎప్పుడైతే వర్బు కాన్సనెంట్తో ఎండ్ అవుతుందో, వర్క్, కే అనేది కాన్సనెంట్ సౌండ్, అలాంటి సమయంలో మనం కేవలం ఎస్ యాడ్ చేయాలి. అలా కాకుండా ఒకవేళ వర్బు ఓవెల్ సౌండ్తో, గో ఓవెల్ సౌండ్, ఇక్కడ ఓ అనేది ఓవెల్ సౌండ్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇలా ఓవెల్ సౌండ్తో ఎండ్ అయినప్పుడు ఈఎస్ యాడ్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బుకు ఈఎస్ యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ బి. వీ సే దట్ సంథింగ్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్ రిపీటెడ్లీ ఆర్ ఇన్ జనరల్ ట్రూత్స్. ఏదైనా ఒక విషయం పదే పదే రిపీట్ అవుతున్నప్పుడు వాస్తవాలని చెప్పడానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ను వాడతామని మనము గుర్తుపెట్టుకోవాలి. లెట్ us అండర్స్టాండ్ ఇన్ ఎ బ్రైటర్ వే. మనకు తెలిసిన విషయము మనం వీడియో 1లో ఆల్రెడీ డిస్కస్ చేసాము. పర్సన్స్, సింగులర్స్, ప్లూరల్స్. ఉదాహరణకు చూసినట్టయితే ఫస్ట్ పర్సన్ ఐ వర్క్ ఎవ్రీ డే, ఐ డూ ఇట్ ఎవ్రీ డే. ప్లూరల్లో వీ వర్క్ ఎవ్రీ డే, వీ డూ ఇట్ ఎవ్రీ డే. దీన్ని క్వశ్చన్గా మార్చినప్పుడు మనము డూ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. డూ ఐ వర్క్, డూ వి వర్క్. సో ఇలా మనకు డూ అనే హెల్పింగ్ వర్బ్ మనకు ఈ టెన్స్లో క్వశ్చన్ అడగడానికి ఉపయోగపడుతుంది అనమాట. సెకండ్ పర్సన్ చూసినట్టయితే యూ వర్క్ ఎవ్రీ డే, యూ డూ ఇట్ ఎవ్రీ డే. ప్లూరల్లో యూ వర్క్, యూ డూ ఇట్ కామన్గా ఉంటుంది. ఇక క్వశ్చన్ డూ యూ వర్క్ ఎవ్రీ డే, నువ్వు రోజు పనిచేస్తావా. థర్డ్ పర్సన్ సింగులర్ చూసినట్టయితే హీ వర్క్స్ ఎవ్రీ డే, షీ వర్క్స్ ఎవ్రీ డే, షీ డస్ ఇట్ రెగ్యులర్లీ, ఇట్ వర్క్స్ ప్రాపర్లీ. ఇలా వస్తుంది అనమాట. ఇక ప్లూరల్ చూసినట్టయితే దే వర్క్ ఆల్వేస్, దే డూ ఇట్ రిపీటెడ్లీ. ఇక క్వశ్చన్ డస్ హీ వర్క్ రెగ్యులర్లీ ఆర్ డస్ షీ వర్క్ ప్రాపర్లీ ఆర్ డస్ ఇట్ వర్క్ ఆల్వేస్. ఇలా మనకు డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఇక్కడ మనకు థర్డ్ పర్సన్ సింగులర్కి రావడం జరుగుతుంది. ఇక ప్లూరల్కి అయితే డూనే వస్తుంది. డూ దే వర్క్ ఆన్ టైమ్, డూ దే వర్క్ రెగ్యులర్లీ. సో క్వశ్చన్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డూ ఆర్ డస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. నౌ లెట్ us సీ ది ఎక్స్ప్లెనేషన్ సి. ఇక థర్డ్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే వీ యూస్ డూ డస్ టు మేక్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్. డూ డస్ను, క్వశ్చన్స్ను, నెగిటివ్ సెంటెన్సెస్ను చేయడానికి వాడతామని చెప్తున్నాను అనమాట. ఇక చూసినట్టయితే మనం ఎగ్జాంపుల్స్లలో డూ ఐ వర్క్, నేను పని చేస్తానా. డూ వి వర్క్, మేము పని చేస్తామా. డూ యూ వర్క్, నువ్వు పని చేస్తావా. డూ దే వర్క్, వాళ్ళు పని చేస్తారా. ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. ఇక నెగిటివ్ సెంటెన్సెస్ చూసినట్టయితే ఐ డోంట్ వర్క్, నేను పని చెయ్యను. వీ డోంట్ వర్క్, మేము పని చేయము. యూ డోంట్ వర్క్, నువ్వు పని చేయవు. దే డోంట్ వర్క్, వాళ్ళు పని చేయరు. ఇలా ఇవి నెగిటివ్ స్టేట్మెంట్స్ అనమాట. ఇక మనము థర్డ్ పర్సన్ సింగులర్ చూసినట్టయితే డస్ హీ డ్రైవ్, అతను డ్రైవ్ చేస్తాడా. డస్ షీ డ్రైవ్, ఆమె డ్రైవింగ్ చేస్తుందా. డస్ ఇట్ వర్క్, అది పని చేస్తుందా. ఇవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్. ఇక నెగిటివ్ స్టేట్మెంట్స్ చూసినట్టయితే హీ డస్ నాట్ డ్రైవ్, అతను డ్రైవింగ్ చెయ్యడు. షీ డస్ నాట్ డ్రైవ్,
ఆమె డ్రైవింగ్ చేయదు. ఇట్ డస్ నాట్ వర్క్, అది పని చేయదు. ఇలా మనకు నెగిటివ్ స్టేట్మెంట్స్ను కూడా రాయొచ్చు అనమాట డూ డస్తోని. ఇక నెగిటివ్ స్టేట్మెంట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, స్టేట్మెంట్లో నాట్ అనే వర్డ్ ఉంటే అది నెగిటివ్ స్టేట్మెంట్ అనమాట. ఇంకా కొన్ని ఉదాహరణలు చూసినట్టయితే, ఐ కమ్ ఫ్రమ్ కెనడా, వే డూ యూ కమ్ ఫ్రమ్? నేను కెనడా నుంచి వచ్చాను. వే డూ యూ కమ్ ఫ్రమ్? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? డూ కమ్, డూ యూ కమ్ ఫ్రమ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. సో ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వర్బ్గా మనము తీసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వన్, ఐ డోంట్ గో అవే వెరీ ఆఫెన్, నేను ఎక్కువ బయటికి వెళ్ళను. ఐ డోంట్ గో అవే వెరీ ఆఫెన్, నేను ఎక్కువ బయటికి వెళ్ళను. డోంట్ గో నెగిటివ్ స్టేట్మెంట్. వాట్ డస్ దిస్ వర్డ్ మీన్? ఈ వర్డ్ యొక్క అర్థం ఏంటి? ఈ పదం యొక్క అర్థం ఏంటి? వాట్ డస్, వర్డ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ అనేది హెల్పింగ్ వర్బ్ వచ్చింది అనమాట. అంతే తప్ప వాట్ మీన్స్ దిస్ వర్డ్ అనొద్దు, అది రాంగ్ అనమాట. రైట్ ఏంటి? వాట్ డస్ దిస్ వర్డ్ మీన్, ఈ పదం యొక్క అర్థం ఏంటి అని అనడానికి వాట్ డస్ దిస్ వర్డ్ మీన్ అని అంటాం అనమాట. రైస్ డజంట్ గ్రో ఇన్ కోల్డ్ క్లైమేట్స్. సో డజంట్ గ్రో, రైస్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డజంట్ గ్రో పెరగదు. అంటే వరి అనేది చలి ప్రదేశాలలో పెరగదు. రైస్ డజంట్ గ్రో ఇన్ కోల్డ్ క్లైమేట్స్, చలి ప్రదేశాలలో వరి పెరగదు అని చెప్తున్నాం అనమాట. ఇక ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్, ఈ కింద ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో డూ ఈజ్ ఆల్సో ద మెయిన్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్. కింద ఇచ్చిన ఎగ్జాంపుల్స్లలో డూ అనేది మెయిన్ వర్బ్గా వాడిర్రు, హెల్పింగ్ వర్బ్గా కూడా వాడినారన్నమాట. ఉదాహరణలు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు. డూ యూ డూ, నువ్వు చేస్తావా. డూ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా ఉంది. యూ డూ, రెండో డూ అనేది మెయిన్ వర్బ్గా ఉందన్నమాట. డూ యూ డూ, నువ్వు చేస్తావా. హీ డజంట్ డూ, అతను చెయ్యడు. డజంట్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా ఉంది, డూ అనేది మెయిన్ వర్బ్గా ఉంది. ఈ క్లారిటీ మనకు అర్థం కావాలన్నమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, వాట్ డూ యూ డూ, నువ్వు ఏమి చేస్తావు. సో ఇక్కడ ఫస్ట్ డూ వచ్చి హెల్పింగ్ వర్బ్, సెకండ్ డూ వచ్చేసి మెయిన్ వర్బ్ అనమాట. సో దానికి ఆన్సర్ ఐ వర్క్ ఇన్ ఏ షాప్, నేను షాప్లో పనిచేస్తాను. వాట్ డూ యూ డూ, నువ్వు ఏం చేస్తావు. ఐ వర్క్ ఇన్ ఏ షాప్, నేను షాప్లో పనిచేస్తాను. అదేవిధంగా హీ ఈజ్ ఆల్వేస్ సో లేజీ, హీ డజంట్ డూ ఎనీథింగ్ టు హెల్ప్, అతను ఎప్పుడు లేజీగా ఉంటాడు. హీ డజంట్ డూ ఎనీథింగ్ టు హెల్ప్, అతను ఎవరికి సహాయం చేయడు, ఏం సహాయం చేయడు అనమాట. హీ డజంట్ డూ, ఈ డజంట్, డజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా ఉంది. డూ అనేది మనకు మెయిన్ వర్బ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు డూ డజ్ అనే రెండు వర్డ్స్ క్వశ్చన్ చేయడానికి, నెగిటివ్ సెంటెన్సెస్ స్టేట్మెంట్స్ రాయడానికి ఉపయోగపడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎక్స్ప్లెనేషన్ డి చూసినట్టయితే, వీ యూజ్ ద ప్రజెంట్ సింపుల్ టు సే హౌ ఆఫెన్ వీ డూ థింగ్స్. ఎంత తరచుగా ఒక పనిని మనం చేస్తాము ఒక రోజులో, అంటే హ్యాబిచువల్ యాక్షన్స్, ప్రతిరోజు మనం చేసే పనులన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే, సింపుల్ స్ట్రక్చర్లో రాయాల్సిన అవసరం ఉందన్నమాట. ఉదాహరణలు చూసినట్టయితే, ఐ గెట్ అప్ ఎట్ 8 o'clock ఎవ్రీ మార్నింగ్. సో ఐ గెట్ అప్, గెట్ అనేది వర్బ్ 1. సో ఐ డూ స్ట్రక్చర్ అంటే ఐ గెట్ అప్ ఎట్ 8 o'clock ఎవ్రీ మార్నింగ్. ఐ బ్రష్ ఎట్ 8:30 ఎవ్రీ మార్నింగ్. ఐ గో టు స్కూల్ ఎట్ 9:30 ఎవ్రీ డే. ఇవన్నీ కూడా సింపుల్ ప్రజెంట్లోనే రాయాలి, ఎందుకంటే మనం చాలా రెగ్యులర్గా హ్యాబిచువల్ యాక్షన్స్, మనం చేసే పనులన్నీ ఇందులో రాయాలి. సో ఇక మనం క్వశ్చన్ ఇలా అడగవచ్చు, హౌ ఆఫెన్ డూ యూ గో టు ద డెంటిస్ట్. నువ్వు డెంటిస్ట్ దగ్గరికి ఎంత తరచుగా వెళ్తావు, ఎన్నిసార్లు వెళ్తావు. హౌ ఆఫెన్ డూ యూ గో టు ద డెంటిస్ట్. హౌ ఆఫెన్ డూ యూ గో టు ద మూవీస్, నువ్వెన్నిసార్లు మూవీస్కి వెళ్తావు. ఇలా మనము క్వశ్చన్స్ వేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, జూలీ డజంట్ డ్రింక్ టీ వెరీ ఆఫెన్. జూలీ అనే అమ్మాయి డజంట్ డ్రింక్, తాగదు, వెరీ ఆఫెన్, తరచుగా టీ తాగదు, ఎప్పుడో ఒకసారి, రేర్గా తాగుతుంది అనమాట. సో జూలీ డజంట్ డ్రింక్ టీ వెరీ ఆఫెన్, తరచుగా తాగదు, ఎప్పుడో ఒకసారి తాగుతుంటుంది. సో రాబర్ట్ యూజువలీ గోస్ అవే 2 or 3 times a year. సంవత్సరానికి 2-3 సార్లు బయటికి వెళ్తాడు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. సో రాబర్ట్ యూజువల్లీ గోస్ అవే, గోస్ ఎందుకు, రాబర్ట్ థర్డ్ పర్సన్ సింగులర్, హీ కాబట్టి, గోస్ అవే 2 or 3 times a year. సో ఇలా మనము రెగ్యులర్గా హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చెప్పడానికి ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ను ఈ స్ట్రక్చర్ ఐ డూ అనే స్ట్రక్చర్ను వాడడం జరుగుతుంది అనమాట. ఇక ఎక్స్ప్లెనేషన్ ఈ చూసినట్టయితే, ఐ ప్రామిస్, ఐ అపాలజైజ్, ఇలా కొన్ని ఎక్స్ప్రెషన్స్, సమ్ టైమ్స్ వీ డూ థింగ్స్ బై సేయింగ్ సంథింగ్. సో ఇలా కొన్ని విషయాలు చేయడానికి కొన్ని వర్డ్స్ వాడుతూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ ప్రామిస్ టు డూ సంథింగ్
యూ కెన్ సే ఐ ప్రామిస్. మనం ఎవరికైనా ప్రామిస్ చేసి నేను ఇది చేస్తాను అన్నప్పుడు ఏం చెప్తాం? ఐ ప్రామిస్ అని చెప్తాం అన్నమాట. ఒకవేళ వెన్ యూ సజెస్ట్ సంథింగ్ యూ కెన్ సే ఐ సజెస్ట్. లేదా ఎవరికైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు నువ్వేం చెప్తాం మనము? ఐ సజెస్ట్ యూ గో దేర్, ఆర్ ఐ సజెస్ట్ యూ స్టాప్ డూయింగ్ దిస్, ఐ సజెస్ట్ అని చెప్తాం. సో అలానే చెప్పాలన్నమాట. సో ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ ప్రామిస్ ఐ వోంట్ బీ లేట్. నేను ప్రామిస్ చేస్తున్నా ఐ వోంట్ బీ లేట్, ఐ విల్ నాట్ బీ లేట్ అనమాట. సో నేను లేట్గా రాను, ఐ ప్రామిస్ అనాలి అంతే తప్ప ఐ యామ్ ప్రామిసింగ్ అనొద్దు. ఐ యామ్ ప్రామిసింగ్ ఐ వోంట్ బీ లేట్ అనొద్దు. ఐ యామ్ ప్రామిసింగ్ అనేది రాంగ్ అనమాట. ఇన్ ఎ సిమిలర్ మేనర్ వాట్ డూ యూ సజెస్ట్ ఐ డూ? వాట్ డూ యూ సజెస్ట్? నువ్వేం సజెస్ట్ చేస్తావు, ఏం సూచిస్తావు, నన్ను ఏం చేయమంటావు? సో అప్పుడు ఐ సజెస్ట్ దాట్ యూ గో దేర్, అలా ఏదైనా చెప్పొచ్చు అక్కడ. ఐ సజెస్ట్ అనాలి తప్ప ఐ యామ్ సజెస్టింగ్ అనొద్దు అనమాట. సో ఐ యామ్ సజెస్టింగ్ అనేది రాంగ్. సో అలానే మనము ఐ అపాలజైజ్, ఐ అడ్వైజ్, ఐ ఇన్సిస్ట్, ఐ అగ్రీ, ఐ రెఫ్యూజ్ ఇలా వర్బ్ 1లో వాడాలి తప్ప ఐ యామ్ అపాలజైజింగ్ అనొద్దు, ఐ యామ్ అడ్వైజింగ్ అనొద్దు, ఐ యామ్ ఇన్సిస్టింగ్ అనొద్దు, ఐ యామ్ అగ్రీయింగ్ అనొద్దు, ఐ యామ్ రెఫ్యూజింగ్ అని అనొద్దు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు స్పీక్ ఇంగ్లీష్ correctly. So now we have completed the explanation part. Now let us go into the exercises and try to complete the exercises. We have 5 exercises given with examples. The first one, 2.1, complete the sentences using the following verbs. ఈ బ్రాకెట్స్లో వర్బ్స్ ఇచ్చాడు, కింద సెంటెన్సెస్ ఇచ్చాడు, వర్బ్స్ని తీసుకొని ఇందులో మనం పెట్టాలన్నమాట. సో కాజెస్, క్లోజెస్, కనెక్ట్స్, గోస్, లివ్స్, స్పీక్స్, టేక్స్ ఇలా వర్బ్స్ ఇచ్చాడు. 7 వర్బ్స్ ఇచ్చాడు, 7 సెంటెన్సెస్ ఇచ్చాడు. ఇక మొదటి ఎగ్జాంపుల్ ఆన్సర్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందనమాట. ఏంటిది? ఫస్ట్ వన్, తాన్యా స్పీక్స్ జర్మన్ వెరీ వెల్. తాన్యా స్పీక్స్ జర్మన్ వెరీ వెల్. సో స్పీక్స్ అనేది ఆల్రెడీ కంప్లీట్ కాబట్టి వీ విల్ స్ట్రైక్ ఆఫ్ స్పీక్స్. స్పీక్స్ అనేది అయిపోయింది. ఇక మనకు మిగిలింది 6 మిగిలినాయి అనమాట. అంటే తాన్యా స్పీక్స్ జర్మన్ వెరీ వెల్ అంటే తాన్యా జర్మన్ చాలా బాగా మాట్లాడుతుంది. స్పీక్స్ ఎందుకు? తాన్యా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. ఇక సెకండ్ వన్, బెన్ అండ్ జాక్ డాష్ టు ద సేమ్ స్కూల్. క్యాన్సర్ ఏంది? గో, గో అనమాట. సో గో అనేది కంప్లీటెడ్. ఎందుకు గో? ఇక్కడ బెన్ అండ్ జాక్ ప్లూరల్ ఉంది కాబట్టి గో టు ద సేమ్ స్కూల్. బెన్, జాక్ ఇద్దరు ఒకే స్కూల్కు వెళ్తారు అని చెప్తాను అనమాట. ఇక థర్డ్ వన్, బ్యాడ్ డ్రైవింగ్ డాష్ మెనీ యాక్సిడెంట్స్. సో కాజెస్ అన్నమాట, అంటే కారణము అనమాట. కాజ్ అంటే కారణము. సో బ్యాడ్ డ్రైవింగ్, చెడుగా డ్రైవ్ చేయడం అనేది చాలా యాక్సిడెంట్స్ అవుతాయి, కాజెస్ మెనీ యాక్సిడెంట్స్ అని చెప్తున్నాం అనమాట. ఇక ఫోర్త్ వన్ చూసినట్టయితే ద మ్యూజియం డాష్ అట్ 4 o'clock ఆన్ సండేస్. సో క్లోజెస్, మూస్తారు అన్నమాట. క్లోజ్ అంటే మూయడము. వై క్లోజెస్? క్లోజ్ అంటే సరిపోతుంది కదా, మ్యూజియం అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. సో క్లోజెస్, సో క్లోజ్ కూడా మనకు అయిపోయింది అనమాట. సో ద మ్యూజియం క్లోజెస్ అట్ 4 o'clock ఆన్ సండేస్. ద ఫిఫ్త్ వన్, మై పేరెంట్స్ డాష్ ఇన్ ఏ వెరీ స్మాల్ ఫ్లాట్. సో మా పేరెంట్స్ చాలా చిన్న ఫ్లాట్లో ఏం చేస్తారు? లివ్, నివసిస్తారు అనమాట. సో లివ్ ఆల్సో కంప్లీట్. సో మై పేరెంట్స్ లివ్ ఇన్ ఏ స్మాల్ ఫ్లాట్. పేరెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి లివ్ అనేది మనము వర్బ్ 1 వాడామన్నమాట. ఇక సిక్స్త్ వన్ చూసినట్టయితే ది ఒలింపిక్ గేమ్స్ డాష్ ప్లేస్ ఎవ్రీ 4 years. సో ఏంటి? టేక్ ప్లేస్ అనమాట, అంటే జరుగుతాయి అనమాట. ది ఒలింపిక్ గేమ్స్ టేక్ ప్లేస్ ఎవ్రీ 4 years. ప్రతి 4 yearsకు ఈ ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయి అని చెప్తున్నాం అనమాట. ఇక ఫైనల్గా మనకు మిగిలింది కనెక్ట్స్ ఒకటే, అది ఈజీగా మనం చేయొచ్చు. ద సెవెంత్ వన్, ద పనామా కెనాల్ కనెక్ట్స్ ది అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్స్. సో కనెక్ట్స్ అంటే కలుపుతుంది. ఈ పనామా కెనాల్ అనేది అట్లాంటిక్ను పసిఫిక్ ఓషన్స్ను కలుపుతుంది, అందుకని కనెక్ట్స్ అని మనం ఇక్కడ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనము అన్ని వర్బ్ వన్స్తోని వీ హ్యావ్ completed this exercise. Now let us see the second one, 2.1, put the verb into the correct form. సో ఇక్కడ కొన్ని వర్బ్స్ ఇచ్చాడు బ్రాకెట్స్లో, దాన్ని కరెక్ట్ ఫామ్, రైట్ ఫామ్లో పెట్టమని అంటున్నాడు అనమాట. అంటే ఇచ్చినది రాంగ్ ఫామ్లో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఏంటది? ఫస్ట్ వన్, జూలియా నాట్ డ్రింక్ టీ వెరీ ఆఫెన్.
నాట్ డ్రింక్ను మనం ఏం చేసాము, డస్ నాట్ డ్రింక్ అని రాసామన్నమాట. అంటే జూలియా అనే అమ్మాయి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ అనేది హెల్పింగ్ వర్బ్గా తీసుకున్నాం. డస్ నాట్ డ్రింక్ టీ వెరీ ఆఫెన్. సో టీ ఆమె తరచుగా తాగదు, జూలియా తరచుగా టీ తాగదు అని చెప్తున్నాం అనమాట. అందుకనే జూలియా డస్ నాట్ డ్రింక్ టీ వెరీ ఆఫెన్ అని అన్నాం అనమాట. సెకండ్ వన్, వాట్ టైమ్ డాష్ ద బ్యాంక్స్ క్లోజ్ హియర్. బ్రాకెట్లో ద బ్యాంక్స్ క్లోజ్ అని ఇవ్వడం జరిగింది అనమాట. బ్యాంక్స్ ప్లూరల్ కాబట్టి డూ ద బ్యాంక్స్ క్లోజ్ హియర్. సో వాట్ టైమ్ డూ ద బ్యాంక్స్ క్లోజ్ హియర్, ఎన్ని గంటల సమయానికి ఇక్కడ బ్యాంక్స్ క్లోజ్ చేస్తారు. సో డూ ద బ్యాంక్స్ క్లోజ్ హియర్ అనేది మనకు రైట్ వర్బ్ ఫామ్ అనమాట. ఇక థర్డ్ వన్, ఐ హ్యావ్ ఎ కార్ బట్ ఐ డాష్ నాట్ యూజ్ ఇట్ మచ్. నాట్ యూజ్ను ఎలా రాయాలంటే డోంట్ యూజ్గా రాయాలన్నమాట. ఎందుకు, ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి. ఐ హ్యావ్ ఎ కార్, నా దగ్గర కార్ ఉంది, బట్ కానీ ఐ డోంట్ యూజ్ ఇట్ మచ్, నేను దాన్ని ఎక్కువ ఉపయోగించను. ఐ డోంట్ యూజ్ ఇట్ మచ్, ఎక్కువ దాన్ని ఉపయోగించను అని అన్నాం అనమాట. ఇక ఫోర్త్ వన్, వేర్ డాష్ మరియా కమ్ ఫ్రమ్, ఈజ్ షీ స్పానిష్. ఎక్కడి నుంచి వచ్చింది మరియా, అందుకనే వేర్ డస్ మరియా కమ్ ఫ్రమ్. ఎందుకు డస్ మరియా అని అంటామా, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. సో వేర్ డస్ మరియా కమ్ ఫ్రమ్, మరియా ఎక్కడి నుంచి. ఈజ్ షీ స్పానిష్, ఆమె స్పానిష్ నుంచి వచ్చేదా, స్పెయిన్ నుంచి వచ్చిందా అని అన్నాం అనమాట. అందుకనే డస్ మరియా కమ్ అనేది రాసామన్నమాట. ఇక ఫిఫ్త్ వన్, వాట్ డాష్ యూ డూ, ఐఎమ్ అన్ ఎలక్ట్రీషియన్. సో ఇక్కడ వాట్ డూ యూ డూ అనమాట. యూ డూను డూ యూ డూగా రాయడం జరిగింది. వాట్ డూ యూ డూ, నువ్వేం చేస్తావు. ఐ యామ్ యాన్ ఎలక్ట్రీషియన్, నేను ఒక ఎలక్ట్రీషియన్ అని చెప్తున్నాను అనమాట. ఇక సిక్స్త్ వన్, లుక్ ఎట్ దిస్ సెంటెన్స్, వాట్ డాష్ దిస్ వర్డ్ మీన్. సో దిస్ వర్డ్ మీన్ అనేదాన్ని ఎలా మార్చాలి, డస్ దిస్ వర్డ్ మీన్. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్, ఈ వాక్యాన్ని చూడు. వాట్ డస్ దిస్ వర్డ్ మీన్, ఈ పదం యొక్క అర్థం ఏంటి. సో దిస్ వర్డ్ మీన్ అనేది డస్ దిస్ వర్డ్ మీన్గా మార్చాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక సెవెంత్ వన్, డేవిడ్ ఈజింట్ వెరీ ఫిట్, హీ డాష్ ఎనీ స్పోర్ట్, నాట్ డూ అనేది ఇచ్చాడనమాట. దీన్ని ఎలా మార్చాలి మనం, డస్ నాట్ డూ ఎనీ స్పోర్ట్. డేవిడ్ ఈజింట్ వెరీ ఫిట్, డేవిడ్ అనే వ్యక్తి చాలా ఫిట్గా లేడు. ఎందుకు, ఈ డస్ నాట్ డూ ఎనీ స్పోర్ట్, అతను ఎలాంటి స్పోర్ట్స్ ఆడాడు, అందుకనే ఫిట్గా లేడు అని చెప్తున్నాం అనమాట. ఎయిత్ వన్, ఇట్ డాష్ టేక్ మీ అన్ అవర్ టు గెట్ టు వర్క్ ఇన్ ద మార్నింగ్. బ్రాకెట్లో టేక్ అని ఇచ్చాడు. ఇట్ టేక్స్ మీ అన్ అవర్, నాకు గంట పడుతుంది. ఎందుకు, ఇట్ టేక్స్ మీ అన్ అవర్ అంటే నాకు గంట సమయం పడుతుంది. ఎందుకు, టు గెట్ టు వర్క్ ఇన్ ద మార్నింగ్, వర్క్కు వెళ్ళడానికి గంట సమయం పడుతుంది. సో నెక్స్ట్ డాష్లో హౌ లాంగ్ డాష్ ఇట్ టేక్ యూ, మరి నీకెంత సమయం పడుతుంది అనే క్వశ్చన్ ఎలా అడుగుతాం. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ యూ, నీకెంత సమయం పడుతుంది. ఇట్ టేక్స్ మీ అన్ అవర్, నాకు గంట సమయం పడుతుంది. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ యూ, నీకెంత సమయం అని ఇక్కడ ఇచ్చిన బ్రాకెట్లో ఇచ్చిన వర్బ్ని బేస్ చేసుకొని రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ఎక్సర్సైజ్ 2.2 అండ్ ఎక్సర్సైజ్ 2.3 మనం చూసినట్టయితే కంప్లీట్ ద సెంటెన్సెస్ యూజింగ్ దీస్ వర్బ్స్, సమ్ టైమ్స్ యూ నీడ్ ద నెగటివ్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, వాటిని ఇక్కడ ఇచ్చిన వర్బ్స్తోని తీసుకొని ఫిల్ చేయమంటున్నాడు. కొన్నిసార్లు నెగిటివ్ వర్బ్ను కూడా వాడమని చెప్తున్నాడు అనమాట. ఏమేమి ఇచ్చాడు, బిలీవ్, ఈట్, ఫ్లో, గో, గ్రో, మేక్, రైస్, టెల్, ట్రాన్స్లేట్, ఇలా ఇచ్చాడు. 9 సెంటెన్సెస్ ఇచ్చాడు. ఆల్రెడీ 2 సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్లలో మనకు ఆన్సర్ ఇచ్చాడు అనమాట. ఫస్ట్ వన్, ది ఎర్త్ గోస్ రౌండ్ ద సన్. సో ఎర్త్ అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. గోస్, ఎర్త్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి గోస్. సో గో అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్, రైస్ డజంట్ గ్రో ఇన్ కోల్డ్ క్లైమేట్స్. సో రైస్ అనేది కోల్డ్ క్లైమేట్స్లో పెరగదు, వరి చలి ప్రదేశాలలో పెరగదు. డజంట్ గ్రో. సో ఇక్కడ గ్రో అనేది కూడా కంప్లీట్ అయింది కాబట్టి గ్రోను కూడా మనము తీసేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక థర్డ్ వన్, ద సన్ డాష్ ఇన్ ది ఈస్ట్. ఏంటి మనకు కనబడుతుంది, రైజ్ అనేది కరెక్ట్గా కనబడుతుంది అనమాట. సో ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సో రైజ్ అనేది ఆల్రెడీ వచ్చింది కాబట్టి రైజ్ అనేది మనం ఇక్కడ తీసేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక ఫోర్త్ వన్, బీస్ డాష్ హనీ. సో బీస్ మేక్ హనీ. సో తేనెటీగలు తేనెను తయారు చేస్తాయి. బీస్ మేక్ హనీ అంటే తేనెటీగలు
తేనెను తయారు చేస్తాయి. సో మేక్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి మేక్ అనేది మనము తీసేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక ఫిఫ్త్ వన్ చూసినట్టయితే వెజిటేరియన్స్ డాష్ మీట్. సో డోంట్ ఈట్ మీట్. వెజిటేరియన్ అంటే శాకాహారులు, మాంసము తినరు. డోంట్ ఈట్ మీట్ అంటే వాళ్ళు మాంసం తినరు. సో ఈట్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి మనము ఈట్ అనే దాన్ని తీసివేయడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్, యాన్ ఎథీస్ట్ డాష్ ఇన్ గాడ్ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్, డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. ఎథీస్ట్ అంటే ఎవరంటే దేవుని నమ్మరని వాళ్ళు, అంటే వాళ్ళు దేవుని నమ్మరు. సో వాళ్ళని ఎథీస్ట్ అంటారు అనమాట. సో అందుకనే అన్ ఎథీస్ట్ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్, దేవుని నమ్మరు. సో ఇక్కడ బిలీవ్ అనేది అయిపోయింది కాబట్టి సో బిలీవ్ అనే దాన్ని, బిలీవ్ అంటే నమ్మకం అనమాట, తీసేయడం జరుగుతుంది అనమాట. ఇక సెవెంత్ వన్, యాన్ ఇంటర్ప్రెటర్ డాష్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ ఇంటూ అనదర్. ఇంటర్ప్రెటర్ అంటే మార్చేవాడు, తర్జమా చేసేవాడు అనమాట. సో అన్ ఇంటర్ప్రెటర్ డాష్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్. ఒక భాష నుండి ఒక భాషలోకి ఏం చేస్తాడు? ట్రాన్స్లేట్ చేస్తాడు, మారుస్తాడు. అన్ ఇంటర్ప్రెటర్ ట్రాన్స్లేట్స్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ ఇంటూ అనదర్ లాంగ్వేజ్. సో ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి ట్రాన్స్లేట్స్ ఎందుకు? సో ఇంటర్ప్రెటర్ థర్డ్ పర్సన్ సింగులర్ హీ కాబట్టి ఈ ట్రాన్స్లేట్స్ అని మనము చేయడం జరిగింది అనమాట. సో మనకు ట్రాన్స్లేట్ అనేది కూడా మనకు కంప్లీట్ కావడం జరిగింది. ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిత్ వన్, లయర్స్ ఆర్ పీపుల్ హూ డాష్ ద ట్రూత్. లయర్స్ అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళను లయర్స్ అంటాం అనమాట, నిజం చెప్పరాళ్ళు. లయర్స్ ఆర్ పీపుల్ హూ డోంట్ టెల్ ద ట్రూత్. నిజం వాళ్ళు చెప్పరు. డోంట్ టెల్, హూ డోంట్ టెల్ అంటే ద లయర్స్ అనమాట. లయర్స్ అంటే ప్లూరల్ కాబట్టి డోంట్ టెల్ అని చెప్పామన్నమాట. సో ఇక్కడ టెల్ ఆల్సో కంప్లీటెడ్. సో మనం ఇక్కడ టెల్ అనేదాన్ని కూడా ఇక్కడ తీసేయడం జరిగిందనమాట. సో వీ కంప్లీటెడ్ ఎవ్రీ వర్బ్ ఎక్సెప్ట్ ద వర్బ్ ఫ్లో. సో నైన్త్ దానికి ఫ్లో అనే ఆన్సర్ రైట్ ఆన్సర్ అయి ఉండదు అనేది మనకు అర్థమైపోతుంది. వాట్ ఈస్ ద నైన్త్ వన్? ద రివర్ అమెజాన్ డాష్ ఇన్ టు ది అట్లాంటిక్ ఓషన్. సో ఫ్లో అనమాట, అంటే అమెజాన్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఫ్లోస్. సో ద రివర్ అమెజాన్ నది ఫ్లోస్ ప్రవహిస్తుంది ఇంటూ ది అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ మహాసముద్రంలోకి రివర్ అమెజాన్ ప్రవహిస్తూ ఉంది, కలుస్తుంది అని చెప్తున్నాం అనమాట. సో వి కంప్లీటెడ్ ఫ్లో ఆల్సో. సో ఈ విధంగా మనకు ఇచ్చిన వర్బ్స్ను రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ తీసుకొని ఇట్లా డాషెస్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ 2.3. లెట్ us see 2.4. సో వాట్ ఈస్ 2.4? యూ ఆస్క్ లీసా క్వశ్చన్స్ అబౌట్ హర్ సెల్ఫ్. ఇక్కడ లీసా అనే అమ్మాయి గురించి మనం తెలుసుకోబోతున్నాము. మనం కొన్ని ప్రశ్నలు అడిగి ఆ అమ్మాయి నుంచి ఆన్సర్లు తీసుకోబోతున్నాం అనమాట. అండ్ హర్ ఫ్యామిలీ, అమ్మాయే కాదు ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి కూడా మనం కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాం. రైట్ ద క్వశ్చన్స్. ఇక్కడ ఆన్సర్లు ఆల్రెడీ ఇచ్చాడు తను, క్వశ్చన్స్ రాయమంటున్నాడు మనల్ని. సో ఫస్ట్ది ఆల్రెడీ చేయడం జరిగింది. ఏంటిది ఫస్ట్ది? యూ నో దాట్ లీసా ప్లేస్ టెన్నిస్. సో మనకు తెలుసు లీసా టెన్నిస్ అనే ఆట ఆడుతుంది. యూ వాంట్ టు నో హౌ ఆఫెన్. ఇక ఎన్నిసార్లు ఆ అమ్మాయి టెన్నిస్ ఆడుతుందని నీకు తెలుసు, కానీ ఎన్నిసార్లు ఆడుతుంది టెన్నిస్ అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆస్క్ హర్, నువ్వు లీసాని అడుగు అని మనల్ని అంటున్నాను అనమాట. ఈ ఆన్సర్ తనే ఇచ్చాడు. హౌ ఆఫెన్ డూ యూ ప్లే టెన్నిస్ లీసా? నువ్వు ఎన్నిసార్లు టెన్నిస్ ఆడతావు లీసా? సో హౌ ఆఫెన్ డూ యూ ప్లే టెన్నిస్. సో నువ్వు ఎన్నిసార్లు టెన్నిస్ ఆడతావు? డూ యూ ప్లే టెన్నిస్? హౌ ఆఫెన్ డూ యూ ప్లే టెన్నిస్ అనేది ఇక్కడ ప్రశ్న మనం అడుగుతున్నాం అనమాట లీసన్. సో లీసా అప్పుడు ఏం చెప్తుంది? ఐ ప్లే టెన్నిస్ వెరీ ఆఫెన్ ఆర్ రెగ్యులర్లీ ఎవ్రీడే అని లీసా చెప్తుంది అనమాట. సో ఇక్కడ సెకండ్ వన్ చూద్దాం. పర్హాప్స్ లీసా సిస్టర్ ప్లేస్ టెన్నిస్ టూ. ఒకవేళ లీసా సిస్టర్ కూడా టెన్నిస్ ఆడుతుందని అనుకోండి. యూ వాంట్ టు నో, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. ఆస్క్ లీసాని అడుగు అని అంటున్నాను అనమాట. సో లీసా వాళ్ళ సిస్టర్ టెన్నిస్ ఆడుతుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? డస్ యువర్ సిస్టర్ ప్లే టెన్నిస్? మీ సిస్టర్ కూడా టెన్నిస్ ఆడుతుందా? డస్ యువర్ సిస్టర్ ప్లే టెన్నిస్? అప్పుడు లీసా ఏం చెప్తుంది? ఎస్ మై సిస్టర్ ఆల్సో ప్లేస్ టెన్నిస్. లేకపోతే మై సిస్టర్ డస్ నాట్ ప్లే టెన్నిస్. ఒకవేళ ఆడితేనేమో ఎస్ మై సిస్టర్ ప్లేస్ టెన్నిస్ రెగ్యులర్లీ. మా సిస్టర్ కూడా రెగ్యులర్గా టెన్నిస్ ఆడుతుంది. ఒకవేళ లీసా వాళ్ళ సిస్టర్ టెన్నిస్ ఆడట్లేదు అనుకోండి, నో మై సిస్టర్ డస్ నాట్ ప్లే టెన్నిస్. మా సిస్టర్ టెన్నిస్ ఆడదు అని చెప్తుంది అనమాట. థర్డ్ వన్, యూ నో దాట్ లీసా గోస్ టు సినిమా ఎ లాట్. సో లీసా సినిమాలు చాలా చూస్తుందని నీకు తెలుసు. యూ వాంట్ టు నో హౌ ఆఫెన్. కానీ ఎన్నిసార్లు చూస్తుంది అనేది నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. ఎలా అడుగుతావు? ఆస్కర్
ఆమెను అడుగు అని అంటున్నారు అనమాట. సో ఎలా అడగొచ్చు మనం, హౌ ఆఫెన్ డూ యూ గో టు ద సినిమా, నువ్వు ఎన్నిసార్లు సినిమాకి పోతావు, ఇలా మనం హౌ ఆఫెన్ డూ యూ గో టు సినిమాస్ అని లీసాని అడగవచ్చు అనమాట. ఇక ఫోర్త్ వన్, యూ నో దట్ లీసాస్ బ్రదర్ వర్క్స్, లీసా వాళ్ళ బ్రదర్ పని చేస్తాడని నీకు తెలుసు. యూ వాంట్ టు నో వాట్ హీ డస్, కానీ అతను ఏం చేస్తాడో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, ఏం పని చేస్తాడు. ఆస్క్ లీసా. ఎలా అడగవచ్చు మనము, వాట్ డస్ యువర్ బ్రదర్ డూ, మీ బ్రదర్ ఏం చేస్తాడు. వాట్ డస్ యువర్ బ్రదర్ డూ, పని చేస్తాడని తెలుసు కానీ ఏం పని చేస్తాడో తెలియదు, అందుకనే వాట్ డస్ యువర్ బ్రదర్ డూ, మీ బ్రదర్ ఏం పని చేస్తాడు. సో ఇలా మనం బేసిక్ క్వశ్చన్ అడగవచ్చు అనమాట. వాట్ డస్ యువర్ సిస్టర్ డూ, వాట్ డస్ యువర్ మదర్ డూ, వాట్ డస్ యువర్ ఫాదర్ డూ, వాట్ డస్ యువర్ అంకుల్ డూ, వాట్ డూ యూ డూ, ఇలా మనం క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. ఫిఫ్త్ వన్, యు ఆర్ నాట్ ష్యూర్ వెదర్ లీసా స్పీక్స్ స్పానిష్, లీసాకు స్పానిష్ అనే భాష వస్తుందో రాదో నీకు తెలియదు. యూ వాంట్ టు నో, కానీ నువ్వు తెలుసుకోవాలనుకున్నావు. ఎలా అడుగుతావు, ఆస్క్ లీసా. డూ యూ స్పీక్ స్పానిష్, నీకు స్పానిష్ మాట్లాడడం వస్తుందా. డూ యూ స్పీక్ స్పానిష్. డూ యూ స్పీక్ ఇంగ్లీష్, నీకు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుందా. డూ యూ స్పీక్ తెలుగు, నీకు తెలుగు మాట్లాడడం వస్తుందా. ఇలా మనము అడగొచ్చు అనమాట. సిక్స్త్ వన్, యూ డోంట్ నో వేర్ లీసాస్ గ్రాండ్ పేరెంట్స్ లివ్, లీసా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పెద్దవాళ్ళు ఎక్కడ ఉంటారో నీకు తెలియదు. యూ వాంట్ టు నో, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. ఎలా అడగవచ్చు, వేర్ డూ యువర్ గ్రాండ్ పేరెంట్స్ లివ్, మీ గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు. వేర్ డూ యువర్ గ్రాండ్ పేరెంట్స్ లివ్, మీ యొక్క గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, తాత నానమ్మ కావచ్చు, ఎక్కడ ఉంటారు వాళ్ళు. లేకపోతే మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు అని అడిగితే వేర్ డూ యువర్ పేరెంట్స్ లివ్, మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు. లేకపోతే మీ సిస్టర్ ఎక్కడ ఉంటుంది, వేర్ డస్ యువర్ సిస్టర్ లివ్. సో ఇలా మనము లీసా గురించి వివిధ రకాల క్వశ్చన్స్. డూ యూ ప్లే టెన్నిస్, టెన్నిస్ ఆడతావా. డస్ యువర్ సిస్టర్ ప్లే టెన్నిస్, మీ సిస్టర్ టెన్నిస్ ఆడుతుందా. హౌ ఆఫెన్ డూ యూ గో టు సినిమాస్, నువ్వు ఎన్నిసార్లు సినిమాకి వెళ్తావు. వాట్ డస్ యువర్ బ్రదర్ డూ, మీ బ్రదర్ ఏం చేస్తాడు. డూ యూ స్పీక్ స్పానిష్, నీకు స్పానిష్ మాట్లాడడం వచ్చా. వేర్ డూ యువర్ గ్రాండ్ పేరెంట్స్ లివ్, మీ గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడ నివసిస్తారు అని ఇలా క్వశ్చన్స్ వేసిన అన్నిటికీ ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరి గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఇలా మనం క్వశ్చన్స్ వేసి వాళ్ళ గురించి వీ కెన్ నో ద ఇన్ఫర్మేషన్ అబౌట్ సమ్వన్. ఇక 2.4 ఎక్సర్సైజ్ చూసినట్టయితే కంప్లీట్ యూజింగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కొన్ని ఐ అగ్రీ, ఐ అపాలజైజ్, ఐ ఇన్సిస్ట్, ఐ ప్రామిస్, ఐ రికమెండెడ్, ఐ సజెస్ట్ అనే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. వాటిని ఇక్కడ ఇచ్చిన బ్లాంక్స్లో ఫిల్ చేయమని చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ ఆల్రెడీ డన్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్, మిస్టర్ ఇవాన్స్ ఈజ్ నాట్ ఇన్ ది ఆఫీస్ టుడే, ఐ సజెస్ట్ యూ ట్రై కాలింగ్ హిమ్ టుమారో. మిస్టర్ ఇవాన్స్ ఈజ్ నాట్ ఇన్ ది ఆఫీస్ టుడే, ఈరోజు ఇవాన్స్ ఆఫీస్లో లేడు. ఐ సజెస్ట్, నీకు ఒక సజెషన్ చెప్తున్నా, ఏంటి, యూ ట్రై కాలింగ్ హిమ్ టుమారో, రేపు నువ్వు ఫోన్ చేయి, ఈరోజు ఆఫీస్కి రాలే అతను. ఐ సజెస్ట్, నీకు సజెషన్ ఇస్తున్నాను అనమాట. నాట్ ఐ యామ్ సజెస్టింగ్, ఐ సజెస్ట్ యూ ట్రై కాలింగ్ హిమ్ టుమారో, రేపు ఫోన్ చేయి. సో ఇక్కడ సజెస్ట్, ఐ సజెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో అందువల్ల ఐ సజెస్ట్ అనేదాన్ని మనం తీసేయడం జరుగుతుంది అనమాట. ఇక సెకండ్ వన్, ఐ వోంట్ టెల్ ఎనీబడి వాట్ యూ సెడ్, నేను ఎవ్వరికి చెప్పను. ఐ వోంట్ టెల్ ఎనీబడి వాట్ యూ సెడ్, నువ్వు చెప్పింది నేను ఎవ్వరికి చెప్పను. సో ఏం కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, ఐ ప్రామిస్, నేను నీకు ప్రామిస్ చేస్తున్నా. సో ప్రామిస్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఐ ప్రామిస్. సో దీని అర్థమైంది, ఐ ప్రామిస్ ఐ వోంట్ టెల్ ఎనీబడి వాట్ యూ సెడ్, నువ్వు చెప్పింది నేను ఎవరికి చెప్పనని ప్రామిస్ చేస్తున్నా అని అంటున్నావు అనమాట. ఇక థర్డ్ వన్, ఇన్ ఎ రెస్టారెంట్, ఇదంతా రెస్టారెంట్లో జరుగుతుంది. యూ మస్ట్ లెట్ మీ పే ఫర్ ద మీల్, మనం భోజనం చేసాం కదా, ఇక ఆ బిల్లు నేను పే చేస్తాను అని అంటున్నాను అనమాట. ఐ ఇన్సిస్ట్, నేను పట్టుబడుతున్నా. ఐ ఇన్సిస్ట్ అంటే నేను పట్టుబడతా, నేను పే చేస్తున్నాను దాన్ని అని నువ్వు గట్టిగా చెప్తున్నావు అనమాట. సో ఐ ఇన్సిస్ట్ అనేది ఇక్కడ కంప్లీట్ కావడం జరిగింది. సో ఐ ఇన్సిస్ట్ అనేది కూడా మనం తీసివేయడం జరుగుతుంది అనమాట. ఇక ఫోర్త్ వన్, డాష్ ఫర్ వాట్ ఐ సెడ్ ఐ షుడెంట్ హ్యావ్ సెడ్ ఇట్, సో ఐ అపాలజైజ్. ఐ అపాలజైజ్ అంటే నేను క్షమాపణను కోరుతున్నాను. ఫర్ వాట్ ఐ సెడ్, నేను చెప్పిన దానికి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నా. ఐ షుడెంట్ హ్యావ్ సెడ్ ఇట్, ఐ షుడెంట్ హ్యావ్ సెడ్ ఇట్, అది నేను చెప్పి ఉండకూడదు, అంటే ఏదో చెడు చెప్పాను. ఐ షుడెంట్ హ్యావ్ సెడ్ ఇట్, అది నేను చెప్పి ఉండకూడదు. ఐ అపాలజైజ్ ఫర్ వాట్ ఐ సెడ్, నేను క్షమాపణ కోరుతున్నాను, అడుగుతున్నాను అని అంటున్నాను అనమాట. సో ఐ అపాలజైజ్ అనేది కంప్లీట్ అయిందనమాట. సో ఐ అపాలజైజ్ అనేది కూడా మనం ఇక్కడ తీసేయడం జరుగుతుందన్నమాట. ఇక ఫిఫ్త్ వన్, ద న్యూ రెస్టారెంట్ ఇన్ బేకర్స్ స్ట్రీట్ ఈజ్ వెరీ గుడ్, ఐ రికమెండ్ ఇట్. సో ద న్యూ రెస్టారెంట్ ఇన్ బేకర్స్ స్ట్రీట్ ఈజ్ వెరీ గుడ్, ఆ కొత్త రెస్టారెంట్ బేకర్ స్ట్రీట్లో ఒకటి మొదలుపెట్టిర్రు, ఇట్స్ వెరీ గుడ్, అది చాలా బాగుంది. ఐ రికమెండ్ ఇట్ అంటే దాన్ని నేను విజిట్ చేసాను, బాగుంది, నువ్వు కూడా విజిట్ చేయి. రికమెండ్ చేస్తున్నాను అంటే సజెస్ట్ చేస్తున్నాను, నువ్వు విజిట్ చేయి. ఐఎమ్ రికమెండింగ్ ఇట్ అనకూడదు అనమాట. ఐ రికమెండ్ ఇట్,
నేను రికమెండ్ చేస్తున్నాను, విజిట్ చేయి. సో రికమెండ్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి మనము రికమెండ్ అనేది కూడా తీసేయడం జరుగుతుంది అనమాట. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ 5 exercises, the only one that is left over is I agree. So obviously the last one is I agree. So I think you are absolutely right. I agree with you. సో ఐ థింక్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. నేను అనుకుంటున్నాను నువ్వు చెప్పేది కరెక్ట్, అందుకనే ఐ అగ్రీ విత్ యూ. నేను నీతోనే ఒప్పుకుంటున్నా, ఐ అగ్రీ. సో ఐ అగ్రీ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఐ అగ్రీ ఆల్సో వి స్ట్రైక్ ఇట్ ఆఫ్. సో ఫైనల్గా ఇచ్చిన ఎక్సర్సైజ్లో మనకి ఇచ్చిన అన్ని ఎక్స్ప్రెషన్స్ ఫిట్ అయ్యాయన్నమాట. సో ఇక్కడ అన్నీ కూడా ఐ సజెస్ట్, ఐ ప్రామిస్, ఐ ఇన్సిస్ట్, ఐ రికమెండ్, ఐ అపాలజైజ్, ఐ అగ్రీ అనాల తప్ప ఇంక్ ఫామ్తో వాడొద్దు. ఐ యామ్ సజెస్టింగ్, I am promising, I am insisting, I am recommending, I am agreeing, I am apologizing అనే ఇంక్ ఫామ్లో వాడొద్దు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ది యూనిట్ 2 present simple I do structure, all the explanations and entire exercises with relevant examples, and I hope you understood it very clearly. And if you have any doubts regarding this unit, please post me on the comment box so that I will answer every doubt the whichever way possible. And if you really want to know more about all the tenses and structures, the usage of these tenses, I have given the links in entire English అండ్ తెలుగులో కూడా అన్ని లింక్స్ ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో. ప్లీజ్ లిసన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ఇన్ డీటెయిల్ అండ్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో సో దట్ యూ వుడ్ అండర్స్టాండ్ దిస్ ఎక్సర్సైజ్, దిస్ యూనిట్ ఇన్ ఎ బెటర్ మేనర్. అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ click on the subscription bell like button and please share the video so that your friends will be benefited. And I hope we will meet you in Unit 3 video. Thank you very much for watching the entire video.